నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. వాన రాకడను ప్రాణం పోకడను ఎవరు అంచనా వేయలేరన్నది పాతకాలం మాట. వాన రాకడను అంచనా వేసి ప్రాణాలు పోకుండా రక్షించే అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థలు ఉన్నాయన్నది నేటి కాలం మాట. కానీ కుండపోత వానలను మన వెదర్ డిపార్ట్మెంట్ పసిగట్టలేకపోతోంది. విపత్తులను నిర్వహించడం మన డిజాస్టర్ మేనేజ్మెంట్కు విపత్తుగా మారింది. కనీసం 24 గంటల ముందు కూడా పర్టిక్యులర్ ఏరియాల్లో క్లౌడ్ బరస్ట్లను ఎందుకు శాస్త్రీయంగా లెక్కగట్టలేకపోతున్నారు? ఉపగ్రహ వ్యవస్థలు, రాడార్లు ఏమయ్యాయి? కోట్లు కుమ్మరించి ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహణ విభాగాలకు ఏమైంది? ప్రకృతి విపత్తులు చెప్పిరావు. విపత్తుల్ని పూర్తి స్థాయిలో అంచనా వేయడం కష్టం. కానీ భారీ వర్షాలు, వరదలు వంటి విపత్తుల్ని ముందస్తుగా అంచనా వేయచ్చు. అంచనాలో విఫలమైన కనీసం విపత్తు నిర్వహణతో డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. విపత్తు నిర్వహణ ఎలా చేయాలో కమిటీలు వేసుకుని మరీ విధి విధానాలు రూపొందించుకున్న ఆచరణ మాత్రం శూన్యం. దాని ఫలితమే కామారెడ్డి వరద, మెదక్, మునక, విజయవాడ, గుంటూరు, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ వర్ష బీభత్సం. వర్ష బీభత్సానికి 2 తెలుగు రాష్ట్రాలు వెలవెల్లాడిపోతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు నీట మునుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వరుణుడి విలయతాండవానికి నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలు అల్లాడిపోయాయి. కామారెడ్డి నీట మునిగిన దృశ్యాలు అయ్యో అనేలా ఉన్నాయి. చెరువులు పొంగిపొర్లాయి. రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. ఎందరో గల్లంతయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తక్కువేం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం సాయం కోసం ఎదురుచూశారు. దేవుడి మీదే భారం వేసి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గాలి కుదిలేయటం తప్ప యంత్రాంగాలు చేసేదేమీ లేదు. ఎప్పటికప్పుడు వానలు, వరదలు సవాల్ విసురుతున్నా దాన్ని కాచుకుని ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్మెంట్ మన దగ్గర లేదు. నదులు, వాగులు, పట్టణాన్ని ముంచెత్తిన వరదలో జనాన్ని రక్షించటానికి సరిపడా హెలికాప్టర్లు కూడా లేవు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వ్యవస్థ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సైన్యాన్ని రంగంలోకి దించడం తప్ప అంతకు మించి కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు చేసేదేమీ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా ప్రవహిస్తూ ఉంటాయి. వందలాది చెరువులు ఉన్నాయి. ఈ మధ్య విపరీత వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలను, పట్టణాలను నీటిలో ముంచేస్తున్నాయి. అయినా రికార్డు స్థాయి వర్షాలను అంచనా వేయటంలో వాతావరణ శాఖ, విపత్తు వచ్చిన తర్వాత నిర్వహించడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలు దారుణంగా విఫలమవుతున్నాయి. దాని ఫలితమే కామారెడ్డి పట్టణం మునిగిపోవటం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో వరద నీరు హోరెత్తటం, జనాలు బిక్కుబిక్కుమంటున్న కన్నీటి దృశ్యాలు. ఈ స్థాయి ప్రకృతి విపత్తును ఎవ్వరూ ఊహించలేకపోవటమే పెద్ద నష్టం చేసింది. అలాగని వాతావరణ శాఖ అసలు అంచనాలే వేయలేదని ఎవరూ అనటం లేదు. ఏదో రెగ్యులర్ హెచ్చరికలే ఇచ్చారు. కానీ ఇలా జలవిలయం జరిగిన స్థాయిలో అయితే అంచనాలు లేవనేది వాస్తవం. కామారెడ్డిలో ఏకధాటిగా 3 రోజుల పాటు 30 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇది 8 నెలల్లో కురవాల్సిన వర్షం. కానీ 3 రోజుల్లోనే కుమ్మేసింది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలో 50 సెంటీమీటర్ల వర్షం పడింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3 రోజుల్లో 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఎఫెక్ట్తో చెరువులు నిండి పొంగి పొర్లాయి. ఆ వరదంతా ఊర్లోకొచ్చింది. కామారెడ్డి పట్టణం నీట మునిగింది. మరి ఈ స్థాయిలో కుంభవృష్టి పడుతుందని వాతావరణ శాఖ ఎందుకు అంచనా వేయలేకపోయింది అన్నది ప్రశ్న. క్లౌడ్ బరస్టులు విరుచుకుపడుతున్న వేళ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వరుణుడు విలయ రూపం దాలుస్తాడని వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేసి ఉంటే కనీసం అప్రమత్తం కావటానికి అటు జనానికి సమయం చిక్కేది. ఇక్కడేం సముద్రంలో సునామీ రాలేదు. కనీసం నదులు కూడా ఉప్పొంగి ఓళ్ల మీద పడలేదు. రికార్డు స్థాయి వర్షం పడింది. చెరువులు నిండి పారాయి. ఈ చెరువులు కొత్తగా పుట్టుకురాలేదు. వాగులు ఇప్పుడిప్పుడే ఏర్పడలేదు. కానీ గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం పడేసరికి జలప్రళయం సంభవించిందని కవర్ చేస్తున్నారు. కానీ అసలు వైఫల్యాలను గుర్తించడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అంచనాలు కొత్త పుంతలు తొక్కుతుంటే మన వెదర్ రిపోర్ట్ ఎందుకింత పేలవంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అంశం. కేవలం వాతావరణ శాఖ అంచనాల కోసమే కొన్ని ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ పరంగా కేటాయించే బడ్జెట్ కూడా పెరిగింది. అధునాతన సాంకేతికత అందుబాటులో ఉంది. అయినా సరే ముందస్తు అంచనాలలో స్పష్టత ఉండటం లేదు. ఏదో జనరల్గా అంచనా వేసి చెప్పేయటమే కానీ కనీసం జిల్లాల వారీగా కూడా అలర్ట్ ఇవ్వటంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు 2 రాష్ట్రాలలో కురిసిన వర్షాలలో కామారెడ్డిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది 8 నెలల్లో కురవాల్సిన వర్షం. ఇంత వాన ఒక్కసారే కురిసేసరికి రోడ్డేదో వరదేదో అర్థం కాని దుస్థితి వచ్చింది. ఇంతటి జలవలయాన్ని సులభంగా అంచనా వేయాలి. కానీ వాతావరణ శాఖ ఇక్కడ కూడా తడబడింది. ఇలా కుండపోత వానలు కురిసినా ముందస్తు అంచనాలు వేయలేకపోవటం దారుణమని సామాన్యులు మొత్తుకుంటున్నారు. కొద్ది గంటల్లోనే 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఈ స్థాయిలో పడుతుందని వాతావరణ శాఖ ముందుగా ఆయా ప్రాంతాలకు హెచ్చరికలు ఇవ్వలేదు.
ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేస్తేనే 20 సెంటీమీటర్లకు పైగా కుంభవృష్టి పడుతుందని అర్థం. దీన్ని బట్టి జిల్లా స్థాయిలో వాతావరణ అంచనాలను వేయటంలో ఈ శాఖ విఫలమవుతున్నట్టు అర్థమవుతోంది. అలాగే మెదక్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో సైతం కుంభవృష్టి కురుస్తుందని ముందుగా చెప్పలేకపోయింది. మేఘాలకు చిల్లులు పడినట్టుగా 1 గంట వ్యవధిలోనే ఏదైనా ఒక ప్రాంతంలో 10 సెంటీమీటర్ల వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. పలు జిల్లాల్లో ఇలా కొద్ది గంటల వ్యవధిలోనే 10 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడటంతో వరదలొచ్చాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో వర్షం పడింది. మెదక్లోనూ భారీ వర్షాలు పడటంతో ఆ వరదంతా కామారెడ్డి వైపు వచ్చింది. దీనికి తోడు చెరువుల FTL పరిధి ఆక్రమణలు కూడా కామారెడ్డి పట్టణాన్ని జలమయం చేశాయి. అటు మెదక్, ఇటు కామారెడ్డిలో వర్ష భీభత్సాన్ని ఫోర్కాస్ట్ చేయటంలో ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. చెరువులు, కుంటలు నిండుతాయి, జలాశయాలు కళకళ్లాడతాయి, పంటలు పండుతాయి. కానీ హఠాత్తుగా ఏదో దొంగ దెబ్బతీసినట్టు, కుండతో ఒలకబోసినట్టు వర్షం కుమ్మరిస్తే, అది ఏదో కొద్ది ప్రాంతంలోనే ఉన్నట్టుండి కొద్దిసేపే తీవ్ర వాన కురిస్తే హఠాత్తుగా వరదలు ముంచుకొస్తాయి. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు, మట్టి దిబ్బలు విరిగిపడతాయి. వరద కాస్త బురద ప్రవాహంగా మారుతుంది. తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం కలిగిస్తుంది. కొద్ది భాగంలో కొద్దిసేపట్లోనే ఉధృతంగా భారీగా వర్షం కురవటాన్ని కుంభవృష్టి అంటారు. ఇదేమీ కొత్త కాదు. వీటి మూలంగా జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలకు కొదవలేదు. వాతావరణ మార్పుతో ఇవి రోజురోజుకి ఎక్కువ అవుతూ వస్తున్నాయి. సాధారణంగా మెరుపులు, ఉరుములతో విరుచుకుపడే క్యుములోనింబస్ మేఘాలతో కుంభవృష్టి కురుస్తుంది. కానీ కుంభవృష్టి అంచనాలలో మన వాతావరణ శాఖ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. విపత్తుల విషయంలో 2 దశలు ఉంటాయి. మొదటి దశలో ముందస్తు అంచనా కీలకం. ఏ కారణంతో అయినా సరైన అంచనాలు వేయలేకపోయినా, కనీసం విపత్తు నిర్వహణైనా సరిగ్గా ఉంటే నష్టాన్ని భారీగా తగ్గించవచ్చు. కానీ దేశంలో అంచనాలు, విపత్తు నిర్వహణ 2 దశల్లోనూ వైఫల్యమే కనిపిస్తోంది. విపత్తు నిర్వహణలో సంసిద్ధత అనేది చాలా కీలకం. ఇందులో ప్రభుత్వాలు, వ్యక్తులు విపత్తు పరిస్థితులకు సత్వరమే స్పందించడానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. ముందస్తుగా తగిన ప్రణాళికలు వేయటం, చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు, తగిన హెచ్చరిక వ్యవస్థలు సిద్ధం చేయటం, వాటి నిర్వహణ, వ్యక్తులకు శిక్షణ వంటివన్నీ ఉంటాయి. విపత్తు సంభవించినప్పుడు విధ్వంసాన్ని తగ్గించటానికి ముందుగానే తీసుకునే చర్యలన్నీ సంసిద్ధతలో భాగమే. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా నిర్వాసితులైన వారికి సహాయక చర్యలు అందటంలో ఆలస్యం జరుగుతోంది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేని చోటైతే సహాయక చర్యలు వేగంగా చేయటం కుదరకపోవచ్చు. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ లాంటి ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు జరగాల్సినంత వేగంగా జరగకపోవటం ఖచ్చితంగా యంత్రాంగం వైఫల్యం కిందకే వస్తుంది. పైగా ఇక్కడ ఎప్పుడూ ఈ స్థాయిలో వరదలు రాలేదని సాకులు చెప్పటం మరింత నిర్లక్ష్యం. ప్రకృతి విపత్తులు ఎక్కడొచ్చినా సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ వరదొస్తే అక్కడ మేమేం చేయలేం అని చేతులెత్తేసినట్టుగా స్పందించటం మానవత్వానికే మాయని మచ్చ. కానీ ఆ మాత్రం స్పృహ మన యంత్రాంగంలో కొరవడింది. అందుకే ఎప్పుడు వరదలొచ్చినా, ఎక్కడ వచ్చినా సామాన్యులకు కష్టాలు తప్పటం లేదు. ఒకవైపు నిర్వాసితులు సర్వం కోల్పోయి జీవోత్సవాల్లా ఉంటే, మరోవైపు అధికారులు వచ్చి సాంకేతిక కారణాలు, గత చరిత్రను చెబుతూ తమ తప్పేం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయటం ఘోరం. విపత్తు ఎదుర్కొన్న వారిని మొదట వీలైనంత త్వరగా సాధారణ స్థాయికి తేవాలి. అంతేకాని అసలు పని వదిలేసి తమ తప్పు లేదని నివేదికల తయారీలో అధికారులు బిజీగా ఉంటున్నారు. దీంతో సహాయక చర్యలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఎన్ని విపత్తులు వస్తున్నా, ఎన్ని అనుభవాలు ఉన్నా కనీసం సత్వర స్పందన విషయంలో కూడా మార్పు లేకపోవటం నిలువెత్తు నిర్లక్ష్యమే. క్లౌడ్ బర్స్ట్లు, రికార్డు స్థాయి వర్షాలను వెదర్ డిపార్ట్మెంట్ సరిగా అంచనా వేయలేకపోతోంది. కనీసం విపత్తు నిర్వహణ కూడా సమర్థంగా లేదు. సహాయక చర్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితులకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? భారీ వర్షాలు, వరదలతో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కన్నీటి సంద్రంగా మారాయి. వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 5గురు ప్రాణాలు కోల్పోయారు. అక్కడక్కడా క్లౌడ్ బరస్ట్తో కుండపోత కురుస్తోంది. దీనికి తోడు కొండ చర్యలు మరింత భయపెడుతున్నాయి. డేంజర్ లెవెల్ను క్రాస్ చేసి ప్రవహిస్తున్నాయి రావి, తావి, చినాబ్ నదులు. ప్రకృతి సోయగాలతో అలరారే ఉత్తరాఖండ్లో జలప్రళయం బీభత్సం సృష్టించింది. మేఘ విస్ఫోటం కల్లోలం రేపింది. కళ్ళు మూసి తెరిచేలోగా పెను విధ్వంసం జరిగింది. కొండలపై నుంచి మెరుపు వరద మృత్యువులా దూసుకొచ్చింది. పెద్ద పెద్ద భవనాలను సైతం పేకమేడల్లా కూల్చేసింది. రమణీయమైన హిమాచల గ్రామం థరాలీని మరుభూమిగా మార్చింది. హిమాచల్ ప్రదేశ్, కోల్కతా, కేరళ, తెలంగాణ, ఏపీ ఇలా అనేక రాష్ట్రాలలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి. గతంలోనూ వర్ష భీభత్సం అనుభవాలు ఎన్నో. ఇన్ని వాతావరణ కేంద్రాలు, తుపాను హెచ్చరిక సెంటర్లు ఉండి కూడా ప్రాణాలను, ఆస్తులను కాపాడలేకపోతున్నాయి. వరదలు, తుపానులు సంభవిస్తే ఈ నష్టాలను నివారించడానికి అత్యంత ఆధునిక
ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మనకు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వలేని లోపభూయిష్టమైన సరైన సైంటిఫిక్ డేటా అంటూ లేని వ్యవస్థలు మన లోపాలను చెప్పకనే చెబుతున్నాయి. లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ అంటూ లేదు. సిబ్బందికి సరైన అవగాహన అంతకన్నా లేదు. 2021లో ఇండియాలో తౌకే యాస్ తుపానులు ఒక విధంగా దేశ ఆర్థిక వ్యవస్థనే చాలా వరకు చిదిమేశాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో సంభవించిన అతి ప్రమాదకరమైన 10 క్లైమేట్ ఈవెంట్స్లో ఈ రెండూ కూడా ఉన్నాయిట. విపరీత ప్రాణనష్టంతో పాటు వీటిలో ఒక్కో తుపాను కారణంగా 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. 2010, 2021 మధ్య తుపానుల కారణంగా జరిగిన జన నష్టం అంతా ఇంతా కాదు. ఇండియాలో వర్షపాత వివరాలను భారత వాతావరణ శాఖ నమోదు చేస్తే నదీ మట్టాల పెరుగుదలను సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేస్తుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 1600 హైడ్రో మెటీరియలాజికల్ సైట్స్ని నిర్వహిస్తోంది. 20 నదీ బేసిన్లను ఈ సైట్లు కవర్ చేస్తున్నాయి. వరదల గురించి ముందుగా హెచ్చరించడానికి వీటిలో పలు సైట్లను వాడుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వంటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. 325 స్టేషన్స్లో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పటికప్పుడు హెచ్చరికల్ని జారీ చేస్తోంది. అలర్టుల విషయంలో ఈ సంస్థ గూగుల్తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. భారత వాతావరణ శాఖకు రాడార్ నెట్వర్క్ సైతం ఉంది. పిడుగులు, తుపానుల గురించి ముందుగా హెచ్చరించే వ్యవస్థ ఉంది. హైదరాబాద్ సహా 14 నగరాలలో మెటీరియలాజికల్ కార్యాలయాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆకస్మిక వరదలు తెచ్చే నష్టం కూడా అపారం. ఈ కారణంగానే ముందుగా దీన్ని పసిగట్టడానికి మోడల్ బేస్డ్ సిస్టంతో కూడిన సైంటిఫిక్ రీసెర్చ్ అన్నది ముఖ్యమని గత ఏడాది నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది. ఇక యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్తో టైఅప్ అయి వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సిస్టమ్ని కూడా ఫాలో అవుతోంది. ఈ సిస్టమ్ కింద ఆగ్నేయాసియా దేశాలకు 6 గంటల నుంచి 24 గంటల ముందుగా వరదలకు సంబంధించిన సమాచారాన్నివ్వచ్చు. ఈ దేశాల్లో ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. ఇంతటి సిస్టమ్ ఉన్నప్పటికీ మన వ్యవస్థలు 24 గంటల ముందుగానైనా వాతావరణాన్ని అంచనా వేయలేకపోతున్నాయనేది చేదు నిజం. వరదలు, తుపానుల రాకకు కనీసం 48 నుంచి 72 గంటల ముందుగా ఖచ్చితమైన అంచనా వేసేందుకు రోబస్ట్ సిస్టమ్ అన్నది అవసరం. ముంబైలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ అది సరిగా పనిచేయని కారణంగా భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వేలాది ప్రజలు అవస్థలను ఎదుర్కొంటున్నారు. 2021-26 సంవత్సరాలకు గాను ఫ్లడ్ మేనేజ్మెంట్ బోర్డర్ ఏరియా ప్రోగ్రాం కోసం ప్రభుత్వం సుమారు 15,000 కోట్లను కేటాయించింది. ఈ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రాలు వరదల వంటి పరిస్థితుల సందర్భంలో ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు తగిన పథకాలను చేపట్టవచ్చు. ఇండియాలోని నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ 6 కోస్తా రాష్ట్రాలను కవర్ చేస్తోంది. వీటికి 2,059 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కేంద్రం ఓ యాప్ను డెవలప్ చేసింది. ఇది శాటిలైట్ ఇమేజ్లను మ్యాపుల రూపంలోనూ, టెక్స్ట్ రూపంలో కూడా కన్వర్ట్ చేయగలదు. ప్రధానంగా ఈ యాప్ సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇండియా ఇలాంటి విషయాలలో ఇంతగా అభివృద్ధి సాధించినా సమాచారాన్ని త్వరితంగా చేరవేయటానికి అవసరమైన కనెక్టివిటీ వ్యవస్థను డెవలప్ చేయలేకపోయిందని వరదలొచ్చిన ప్రతిసారి తేలిపోతోంది. తుపానుల తీవ్రత పెరగటం, జనాభా పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాలు సులువుగా బీభత్సం సృష్టించగల ప్రాంతాలలో చాలామంది నివసించడం వంటి కారణాల వల్ల ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్లు కూడా సక్రమంగా పనిచేయలేకపోతున్నాయని పలువురు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అనేక నగరాలలో డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేకపోవటం, అధికారులకు ప్లానింగ్ అన్న దానిపై సరైన అవగాహన లేకపోవటం వల్ల కూడా నష్టాలు సంభవిస్తున్నాయన్నది వీరి అభిప్రాయం. విదేశాలలో వాతావరణ శాఖలు హిమపాతం పడ్డా, వర్షాలు వచ్చినా ఎప్పటికప్పుడు ముందుగానే ప్రజల్ని హెచ్చరిస్తున్నాయంటే అందుకు వాటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. దేశంలో విపత్తు నిర్వహణ కంటే దాని నిర్వహణే ఒక పెద్ద విపత్తు. ఈ వ్యాఖ్యలో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు. కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే తీరు చూస్తే ఆ వ్యాఖ్యలు సమంజసమే అనిపిస్తుంది. నిజానికి విపత్తులను ఎదుర్కోవటంలో మన దేశానికి ఎంతో అనుభవం ఉంది. దేశంలో గత 110 సంవత్సరాలలో 90 లక్షలకు పైగా జన నష్టం జరిగింది. దేశంలో భూగర్భ, వాతావరణ, జీవ వైవిధ్యం అపారం. దీనికి తోడు హిమాలయ పర్వతాలు భూకంపాలకు నిలయం. దాదాపు 60% భూభాగం భూకంపాలకు గురవుతుంది. 40 మిలియన్ హెక్టార్ల భూమి వరద బారిన పడుతుంది. తూర్పు, దక్షిణ తీర ప్రాంతాలు అంటే దాదాపుగా 8% భూమి తుపానుల వల్ల తరచూ నష్టపోతూ ఉంటాయి. 68% భూభాగం దుర్భిక్షానికి గురవుతోంది. అన్ని రకాల విపత్తుల్ని ఎదుర్కొన్న అనుభవం ఉన్నా, విపత్తు నిర్వహణ పేరుతో ప్రత్యేక యంత్రాంగమున్నా ఫలితాలు మాత్రం అంతంతే. ఇక్కడ పేరుకే సిబ్బంది ఉన్నారు కానీ మెజారిటీ డిప్యుటేషన్పై వచ్చేవారే.
విపత్తు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య చాలా తక్కువ. ప్రపంచ దేశాలలో విపత్తు నిర్వహణ సమర్థంగా చేసి నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారు. భారత్లో మాత్రం పదే పదే ప్రకృతి విపత్తులు వస్తున్నా సన్నద్ధత స్థాయి ఎక్కడా పెరగటం లేదు. ఎన్నిసార్లు తుపాన్లు వచ్చినా వరదలు వచ్చినా అదే రకమైన స్పందన కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడటమే కానీ ఎక్కడికక్కడ ఆదుకునే యంత్రాంగం కొరతగానే ఉంది. దీంతో బాధితులు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఎదురు చూడాల్సిన దుస్థితి కనిపిస్తోంది. తరచూ సంభవిస్తున్న వైపరీత్యాలు దేశంలో పరిమితంగా ఉన్న వనరులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విపత్తు పరిశోధనా కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత దశాబ్దంలో దేశం వివిధ విపత్తుల వల్ల $24 బిలియన్ నష్టపోయింది. ఇందులో వరదల వల్ల $17 బిలియన్, భూకంపాల వల్ల $4.5 బిలియన్, దుర్భిక్షం వల్ల $1.5 బిలియన్ నష్టం జరిగింది. దేశంలో దాదాపు ప్రతి ఏటా కరువులు, వరదలు సంభవిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విపత్తు నిర్వహణ ఏమాత్రం మెరుగుపడలేదు. కనీసం మహానగరాల్లో కూడా విపత్తు నిర్వహణ పటిష్టంగా లేకపోవటం దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. మానవ తప్పిదాల శాపమే తీవ్ర రూపు దాలుస్తున్న వాతావరణ మార్పులు. సముద్రాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతోంది. ఇది భారీ వర్షాలు, వరదలకు దారితీస్తోంది. ఎల్నినో, లానినో వంటివి పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. ప్రకృతి విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనే సన్నద్ధత ఎలా ఉండాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాలైన విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచికలు కనపడకపోవచ్చు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు ఉపయోగించుకుని ప్రమాదం నుంచి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించటం, విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకుని వారి అవసరాలను తీర్చటం సహాయక చర్య. తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం మొదలైన చర్యలు, ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు రుణ సహాయాన్ని అందించటం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించటం, పునరావాసం. విపత్తు నిర్వహణపై తగిన సూచనలు చేయాలని కేంద్రం 1999లో కేసీ పంత్ కమిటీని నియమించింది. ఆ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసింది. విపత్తు నిర్వహణకు సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాలని సూచించింది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 10% ప్రణాళికా నిధులు కేటాయించాలని చెప్పింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు ఈ సిఫార్సుల్ని సక్రమంగా అమలు చేయలేదు. అయితే 2005లో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును ఆమోదించింది. చట్టరూపాన్ని సంతరించుకున్న ఈ విధానం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహణా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధనా వ్యవస్థ ఏర్పాటు చేశారు. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని ఏర్పాటు చేశారు. వీటికి తోడు జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌరరక్షణ కళాశాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విపత్తు నిర్వహణ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి కొన్ని పథకాలు కూడా అమలు చేస్తోంది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి ఏర్పాటైంది. విపత్తు స్పందన సామర్థ్యం పెంపుదలకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులకు తగిన తర్ఫీదునిచ్చి ప్రావీణ్యాన్ని మెరుగుపరచడానికి నిధులు సమకూర్చారు. హైదరాబాద్లో హైడ్రా కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇవన్నీ సాధారణ సమయాలలో గొప్పగా కనిపిస్తాయి. తీరా విపత్తులు వచ్చే సమయానికి ఆశించినంత స్థాయిలో పనిచేయటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏంటంటే గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ వైడ్ మనకి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి ఫామ్ చేయడం జరిగింది. సో దాంట్లో 1000 మంది స్పెషల్ పోలీస్ సిబ్బంది, తర్వాత 1000 మంది ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంతో లోకల్ ఫైర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయగలరు. సో ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనము అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బోట్స్ కానీ తర్వాత రెస్క్యూ ఎక్విప్మెంట్ని పెట్టడం జరిగింది. వాస్తవానికి పెద్ద, చిన్న విపత్తులన్నీ మానవ తప్పిదాల వల్లే సంభవిస్తున్నాయని ఒప్పుకోక తప్పదు. వాతావరణ మార్పులు కూడా అసాధారణ వర్షాలకు కారణమవుతున్నాయి. ఈ మధ్య క్లౌడ్ బర్స్టుల ఘటనలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కామారెడ్డిలో ఈ స్థాయిలో వరద ముంచెత్తడానికి కారణం ఒక్కసారిగా రికార్డు స్థాయి వర్షం పడటం. దీనికి తోడు మెదక్లో భారీ వర్షాలతో ఆ నీరంతా కామారెడ్డి వైపు రావటం, ఇంకోవైపు కామారెడ్డిలో చెరువుల కబ్జా. ఇక ఏపీలో ఇప్పటికీ విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షమంటేనే వణికిపోయే పరిస్థితి.
భారీ వర్షాలు అంచనా వేయకపోవటమే భారీ మూల్యానికి కారణమవుతుంటే, విపత్తు వచ్చిన తర్వాత దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించటానికి తగిన సాధనా సంపత్తి లేకపోవటం, ఒకవేళ ఉన్నా దాన్ని సకాలంలో వినియోగించే స్థితిలో పాలనా యంత్రాంగం లేదు. పౌర రక్షణ వ్యవస్థ ఏర్పాటైనప్పటికీ అది ప్రజలకు తగిన అవగాహన కల్పించడంలో, శిక్షణ ఇవ్వటంలో విజయవంతమైనట్టు కనిపించడం లేదు. పాఠశాల స్థాయిలో విపత్తు నిర్వహణ పాఠ్యాంశంగా చేర్చినప్పటికీ బోధనలో దానికి తగిన ప్రాధాన్యత కొరవడింది. దీనికి తోడు కేంద్ర రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం లేదు. విపత్తు నిర్వహణ సరిగ్గా లేకపోతే దేశ భద్రతకు విఘాతం కలుగుతుంది. అది మన ఉనికికే ప్రమాదం. ఇప్పటికైనా సంఘటితంగా స్పందించినప్పుడే విపత్తు నివారణ, విపత్తు సంభవిస్తే ఉపశమన చర్యలు, సకాలంలో సహాయం, పునరావాసం వీలవుతుంది. లేకపోతే ఎన్నేళ్లైనా ఇలాంటి కడగండ్లే తప్పవనేది నిపుణులు చెప్పే మాట.